రైట్ నమస్తే. ప్రస్తుతం మనం టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సనత్ నగర్కి సంబంధించినటువంటి టిమ్స్ హాస్పిటల్ దగ్గర. దీనికి రీసెంట్గా ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కట్టించినటువంటి టిమ్స్ హాస్పిటల్, ఇది 1000 పడకల హాస్పిటల్. దీనికి పూర్తి మొత్తంలో అప్పుడు మొత్తం అంతా కూడా కట్టించేసి ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఎలక్షన్స్ అదంతా ఉండడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసి అట్లా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఒక 2 రోజుల క్రితం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే ఆయన కట్టించినట్టు దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. కొంతమేర పనులు మిగిలి ఉండడంతో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేసి దానికి పూర్తి స్థాయిలో మర్రి చెన్నారెడ్డి అని పేరు పెట్టి ఆ మెడికల్ కాలేజ్ దానికి సంబంధించి ఏదైతే మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి అక్కడ మనకు బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఇది నేమ్ బోర్డు, ఇదంతా కూడా మనకి పైన చూసుకోవచ్చు ఒకసారి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి పూర్తిగా దానికి ఆయన పేరు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ పేరుని కూడా తెలంగాణ వాదులు కొంతమంది వ్యతిరేకించినటువంటి ఆ సిచ్యువేషన్లో మనం చూసినాం. అయితే ప్రజెంట్ 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎవరేమన్నా ఆ పేరు ఎందుకు పెడుతున్నారు అని ఆబ్జెక్షన్ చెప్పినా కూడా వినకుండా అదే పేరు పెట్టడం కావచ్చు, దాన్ని ఓపెనింగ్ చేయడం కావచ్చు, ఇదంతా జరిగింది. సరే, ఇది ఇట్లా ఉండగా ఒక 4 నెలల నుంచి ఇందులో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఈరోజు ధర్నాకు దిగిండ్రు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారు ఈరోజు ఇక్కడ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు పిలుపునివ్వడంతో ఈ బాధితులందరూ కూడా ధర్నాకు దిగిండ్రు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళని పరామర్శిద్దాం, వాళ్ళకు మద్దతు తెలుపుదామని చెప్పి ఇక్కడికి వస్తుంటే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేసిండ్రు. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి వెళ్ళనీయకుండా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు 4 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా జీతాలు లేవు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చిండ్రు. మీడియా మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే మీడియా మొత్తం కూడా మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం. లోపల ఉన్నటువంటి ఆ ధర్నాకు కూర్చున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అవుట్సోర్సింగ్కి సంబంధించి వాళ్ళని బయటికి రానివ్వట్లేదు, మీడియాని లోపలికి ఎలో చేయనివ్వట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు వ్యాన్లతోటి పోలీసు బందోబస్తు పెట్టి మొత్తానికి మన మీడియాని లోపలికి పోనీయకుండా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని బయటికి రానియకుండా నిర్బంధించినటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మొత్తం పెద్ద ఎత్తున బార్కెట్లు వేసి ఈ మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా, అంటే ప్రధాన ద్వారం ఇది మొత్తం మెయిన్ గేటు, ఇదంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఎవరు ఇక్కడికి వచ్చేటటువంటి పేషెంట్లను కూడా కొంత అడ్డుకొని వాళ్ళని కూడా ఎట్లా ఎవరున్నారు ఏందని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. కొంతమందిని అయితే ఎల్లో కూడా చేయట్లేరు. వాళ్ళు మా పేషెంట్స్ ఉన్నారు, మేము పేషెంట్స్ తాలూకా వచ్చినాం, మేము వాళ్ళ లోపల ఉన్నారు, మేము బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తూ ఉన్నామన్నా కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా, అంటే 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం, 2 రోజుల క్రితమే దీన్ని రేవంత్ రెడ్డి ఓపెన్ చేయడం, 2 రోజుల తర్వాత 4 నెలల నుంచి మాకు జీతాలు లేవని చెప్పి ఇక్కడ ధర్నా చేయడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో మనకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు అవుతూ ఉన్నాయి. ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం నుంచి కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏది అవసరం లేకుండా ప్రజలే దాంట్ని బహిర్గతం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అణిచేసే ప్రయత్నం లోపల జరుగుతూ ఉన్నది. ఇక్కడ బయట మీడియాని అణిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటా ఉన్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే 1000 పడకల హాస్పిటల్ గతంలో కేసీఆర్ గారు ఒక ఆలోచనతోటి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి దాన్నంతా కూడా నిర్మించి పూర్తి స్థాయిలో ఓపెనింగ్ ఒక్కటి మిగిలి ఉండడం కారణంగా దీన్ని రేవంత్ రెడ్డి ఈరోజు ఓపెన్ చేసి ఇది మొత్తం కూడా నాదే అని చెప్పి క్రెడిట్ అంతా ఆయన తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ పేరు మార్చి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టి దీన్ని ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఎందుకు పెట్టాలి మర్రి చెన్నారెడ్డి పేరు అని చెప్పి కూడా తెలంగాణ వాదులు చాలా మంది కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. ఎంతమంది ఇంకా తెలంగాణలో ఏం పాలన నడుస్తూ ఉన్నది, ఇంకా ఆంధ్ర పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రలో విగ్రహాలు పెడతావు, ఆంధ్రలకు సంబంధించినటువంటి పేర్లు తెలంగాణలో ఉన్న కాలేజీలకు కావచ్చు, ఇన్స్టిట్యూట్లకు కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లకు కావచ్చు, వాళ్ళ పేర్లు పెడతా ఉన్నావు. అసలు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉన్నదా, సైకిల్ కాంగ్రెస్ నడుస్తూ ఉన్నదా అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రేమికులందరూ కూడా విమర్శలు వెల్లువెచ్చినట్టు విరజల్లినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి.
అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఈరోజు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టి ఓపెన్ చేసినటువంటి ఘనత కనిపించింది. మరి ఓకే సరే నీ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసినావు, మరి లోపల ఉన్న ఉద్యోగులను కూడా నువ్వు పట్టించుకోవాలి కదా. వాళ్ళకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు ఎటు పోవాలి, ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు ధర్నాకి దిగితే ఆ ధర్నాను కూడా అణిచేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది అనడానికి క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పూర్తి స్థాయిలో ఒక పక్క జీతాలు పక్కన పెట్టి ఇంకో పక్క 4 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు ధర్నాకు దిగితే అణిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరి పాలన నడుస్తూ ఉన్నది? ఎవరి కోసం? ప్రజా పాలన అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, ఎవరి ప్రయోజనాల కోసం పరిపాలన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు ప్రతిపక్షం నుంచి వాళ్ళు సపోర్టుగా వీళ్ళకు, ఈ బాధితులకు, ఈ ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ మద్దతుగా ప్రతిపక్షాల నుంచి వాళ్ళు వస్తే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు కొట్లాడాలి వీళ్ళ తరఫున? వాళ్ళని కొట్లాడనియవు, వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేస్తావు. ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో అని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన 2 రోజులకు ధర్నాలు జరుగుతూ ఉన్నాయంటే అదే ఓపెన్ చేసినటువంటి అదే మెడికల్ కాలేజీకి సంబంధించి కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, మీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సరే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడికి ఎవరిని లోపలికి పోనిస్తలేరు, లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి రాణిస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా పోలీసులకు అదుపులో తీసుకొని మెడికల్ కాలేజ్ మొత్తం కూడా, ఈ టిమ్స్ హాస్పిటల్ని మొత్తం కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నది. మరి చూడాలి వాళ్ళ పోరాటం ఎప్పటి వరకు సాగుతుంది ఏంది అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్ టిమ్స్ హాస్పిటల్, సనత్ నగర్ నుంచి.